నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే సరిపోదా శనివారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైనటువంటి నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంది, ఈ సినిమా రివ్యూ ఏంటనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. సరిపోదా శనివారం ఏంటి సార్? ఈ మూవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా హిట్టా ఫట్టా అంటే ఏం చెప్తారు? సరిపోదా శనివారం, జనం సరిపోద్దని చెప్తున్నారు. శనివారం ఒక్కరోజు సరిపోద్ది అంటున్నారా? అదే, రిలీజ్ అయిన రోజు ఒకరోజు సరిపోద్ది అంటున్నారు అనుకోవచ్చు అట్లా. సో నేను యాక్చువల్గా చాలా హైప్ తోటి రిలీజ్ అయినటువంటి సినిమా ఇది. రీసెంట్గా వచ్చినటువంటి ట్రైలర్ కట్ ఏదైతే ఉందో సినిమా మీద క్యూరియాసిటీని చాలా బాగా పెంచేసింది. అంత చక్కగా ట్రైలర్ని కట్ చేశారు. సో శనివారం మిగతా రోజులు కామ్గా ఉండి ఒక శనివారం రోజు మాత్రం తన కోపాన్ని, అంటే తన సహజ గుణం అది కోపం అనేది, ఆ సహజ గుణాన్ని ప్రదర్శించే ఆ ఒక్కరోజు అతను చేసే అయితే చేస్తాడో పనులు తన కోపంతో, దానివల్ల అతను ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నాడా, ఒక ఊరు సమస్యల్లో ఉన్నప్పుడు సోకులపాలెం అనే ఊరు, దాన్ని కాపాడటానికి అతను ఏం చేశాడు, ఒక సిఐ నుంచి కాపాడటానికి. ఇది ట్రైలర్లోనే మనకు అర్థమైనటువంటి విషయం. అవును. సో సినిమా చాలా ఎక్స్పెక్టేషన్ తోటే జనం అంతా వెళ్ళారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా మోర్ దెన్ 3 crores గ్రాస్ వచ్చింది ఓన్లీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా. సో అలాంటి సినిమా అంటే నానికి ఈ మధ్య వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వచ్చాయి. దాంతో అతని ఇమేజ్ కూడా కాస్త పెరిగింది, మార్కెట్ పరిధి పెరిగింది, బడ్జెట్ కూడా మంచి, అంటే అతను మూవీస్లోనే కాస్ట్లీయెస్ట్ ఫిల్మ్ అని చెప్పేసి అంటున్నారు. ప్రీ బిజినెస్ కూడా అలాగే జరిగింది, థియేట్రికల్ బిజినెస్ కూడా హయ్యెస్ట్ అతనిది. సో మోర్ దాన్ 40 crores అనేది చిన్న విషయం కాదు. కానీ ఒక టైర్ 2 హీరోకి, అంటే టైర్ 2 హీరోలో దాదాపు టాప్ ప్లేస్లో ఉన్నాడని చెప్తా ఉన్నారు. టైర్ 1లోకి వచ్చే ప్రయత్నంలో ఉన్నాడు అతను. సో అలాంటి ఈ సినిమా, పైగా వివేక్ ఆత్రేయ అతను టాలెంటెడ్ డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్నాడు. గతంలో కూడా బ్రోచేవరెవర్రా, అవును, మెంటల్ మదర్ అనే సినిమాతోటి ఇంట్రొడ్యూస్ అయ్యాడు అతను డైరెక్టర్గా. వీళ్ళిద్దరు కాంబినేషన్, నాని కాంబినేషన్తోనే తను అంటే సుందరానికి అనే ఒక సినిమా. కాకపోతే థియేటర్లో అది ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో ఆడలేదు. ఓటీటీలో లేనప్పుడు మంచి క్రిటికల్గా మంచి పేరు వచ్చింది, మంచి వ్యూయర్షిప్ కూడా వచ్చింది అప్పుడు. సో ఇది ఎందుకు థియేటర్లో సరిగా ఆడలేదు అని చెప్పేసి కూడా చాలామంది బాధపడ్డారు ఆ సినిమా చూసి. సో ఏదేమైనా సరే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ సినిమాకి వస్తే ఇది ఆల్మోస్ట్ అంటే మోర్ దాన్ 2 hours 50 minutes పైనే ఉంది. సో అంటే సాధారణంగా ఇవాళ రోజుల్లో 2.5 గంట కంటే పైన ఉంటే లెంగ్తీ ఫిల్మ్ అంటున్నారు. అట్లాంటిది నియర్లీ 3 hours ఉన్న ఈ సినిమాని మంచి ఫ్లోతో, మంచి నెరేషన్తో, మంచి స్క్రీన్తో కనుక రన్ అవుతూ ఉంటే ఎవరు కూడా ఎంత సినిమా అయినా సరే, ఎంత లెంగ్తీ సినిమా అయినా సరే చూస్తారు, ఇంట్రెస్టింగ్గా చూస్తారు. అది కనుక ఆ నెరేషన్లో కొంచెం తప్పులు కనపడినా, ఆ స్క్రీన్ ప్లేలో అరే ఏంట్రా ఇది కొంచెం తలనొప్పిగా ఉందే, ఈ ల్యాగింగ్గా ఉందే అని అనిపించిందంటే చిన్న సినిమా, చిన్న లెంగ్తీ సినిమా అయినా సరే అది పెద్ద సినిమాలాగా కనపడుతుంది. సో ఈ సినిమా వచ్చేటప్పటికి ఫస్ట్ హాఫ్ అలాగే అనిపిస్తుంది. ఓకే, చాలా లెంగ్తీగా, అన్నెసెసరీ సీన్స్ ఇవన్నీ ట్రిమ్ చేసినా కానీ ఈ సినిమాకి ఎక్కడ ఒక ఫ్లోకి ఇబ్బంది కలగదు అనే ఫీలింగ్ ఫస్ట్ హాఫ్ కలుగుతుంది. సో అతను చిన్నప్పుడే విపరీతమైనటువంటి కోప స్వభావి. సో అమ్మకి క్యాన్సర్, ఇంకా 2 నెలల కంటే ఎక్కువ బతకదు. ఓకే. సో వెళ్ళే లోపల ఒక మంచి మాటలు, కొడుక్కి మంచి మాటలు చెప్పి పోవాలి అని అనుకుంటుంది. అందులో ఇతని కోపాన్ని కంట్రోల్ చేయడానికి పెద్ద చిన్న చూడదు. ఎవరైనా సరే తన కుటుంబాన్నో లేకపోతే ఎవరికైనా తన ముందు ఏదైనా జరుగుతుందంటే, అన్యాయం జరుగుతున్నా కానీ ఎవరన్నా కొడుతున్నా కానీ తట్టుకోలేడు. వెంటనే కోపం వచ్చేస్తే రియాక్ట్ అయిపోతాడు. మేనమామని కూడా తన్ని అంత కోప స్వభావి చిన్నప్పుడే. సో అలాంటిది అట్లా కాదు నాన్న, నీ కోపాన్ని మనం కోపాన్ని ప్రదర్శించామంటే దానికి బలమైనటువంటి కారణం ఉండాలి, చిన్న చితక వాటికి కోప్పడిపోకూడదు, ఆ కోపానికి కూడా ఒక విలువ ఉంటుంది అని తల్లి చెప్తే, సో ఏదో ఒక వారాన్ని ఎంచుకో, సో నువ్వు ఏ వారాన్ని అయితే ఎంచుకుంటావో ఆ రోజు మాత్రం నేను మౌనంగా ఉంటా, మిగతా అన్ని రోజులు కామ్గా ఉండు, నీ కోపాన్ని నిగ్రహించుకో. ఆ కోపం ఇంకా తగ్గలేదు అనుకుంటే, ఎవరి మీద అయితే నీ కోపం వచ్చిందో ఆ ప్రదర్శించే రోజు ఒకరోజు పెట్టుకో, ఆ రోజు నేను మాట్లాడను అని తల్లి చెప్తుంది. సో అట్లా ఆమె బతుకున్నప్పుడు అతను అన్ని వారాలు కూడా నిగ్రహంతోనే ఉంటాడు.
ఆదివారం దగ్గర నుంచి శుక్రవారం దాకా. ఉమ్. సో వాళ్ళమ్మ చనిపోయిన రోజు ఏదైతే ఉందో అది శనివారం. ఓకే. ఆ రోజు మేనమామ వచ్చి తాగి వచ్చి విపరీతం అల్లరి చేస్తుంటే ఆ చనిపోయిన పరిస్థితులని శవం అక్కడ ఉన్నప్పుడే ఉమ్. తండ్రి కూడా కంట్రోల్ చేయలేకపోతుంటాడు, ఇతని తండ్రి. ఉమ్. అప్పుడు ఈ అబ్బాయి ఆ రోజు శనివారం, అమ్మ కూడా ఏం మౌనంగా ఉంటుంది కదా అక్క, ఉమ్. ఆ రోజు ఎంచుకుంటాడు తన సహజ స్వభావాన్ని ప్రదర్శించే రోజుగా. ఉమ్. సో అలా అతని కథ అలా మొదలవుతే ఒక సోకులపాలెం అనే ఒక ఊరు ఉంటుంది. ఉమ్. అది స్టువార్ట్పురం లాంటి ఊరు. స్టువార్ట్పురం తెలుసు కదా మనకి. ఉమ్. ఒకప్పుడు దొంగలు బాగా ఎక్కడ దొంగతనం జరిగినా అదే కేంద్రం అని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళి జనాల్ని అక్కడ పోలీసులు కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు. అవును. అలాంటి ఊరే సోకులపాలెం. ఇప్పుడు వాళ్ళందరూ కూడా దొంగతనాలు మానేసి నేరాలు మానేసి మంచిగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నటువంటి ఒక పల్లెటూరు. అక్కడ అది పల్లెటూరు కాదు, అది యాక్చువల్గా హైదరాబాద్లోనే చూపించారు మనకి సోకులపాలెం అనేదాన్ని. ఓకే. సో అదే అక్కడ కొంచెం ఇబ్బందికరమైన ఇది ఉంది. ఉమ్. చూపిస్తుందంతా హైదరాబాద్ చూపిస్తుంటారు. ఈ సోకులపాలెం చూస్తేనేమో ఏదో మారుమూల విలేజ్ టైప్లో కనిపిస్తూ ఉంటుంది. ఉమ్. అక్కడ ఒక సిఐ, అతను ఒక సైకో. ఉమ్. సో తన కోపం వచ్చినప్పుడల్లా తను ఎక్కడ ఓడిపోయినా, తనకి ఎక్కడ ఇబ్బంది కలిగినా సోకులపాలెంకి వెళ్ళి ఎవడోవాడిని తీసుకొచ్చి సెల్లేసి చావు బాధేయటం, లేదా సోకులపాలెంకి వెళ్ళి అక్కడే కొట్టేసి రావటం, ఇది అతను చేసే పని. సో అతని నుంచి ఆ సోకులపాలెంని ఇతను ఎందుకు కాపాడాడు? ఉమ్. ఈ మధ్యలో తను చిన్నప్పుడే ఇష్టపడినటువంటి మరదలు ఆ అమ్మాయి అతని జీవితంలో తారసపడిందా లేదా? ఉమ్. సో చివరికి ఏమైంది? అమ్మ కోరిక ఏదైతే అమ్మకి ఏమైంది చెప్పాడో, తను ఏదైతే హామీ ఇచ్చాడో దాన్ని చివరిదాకా దాన్ని అలాగే నెరవేర్చుకుంటూ వచ్చాడా? దీని మీద రన్ అయ్యేటువంటి సినిమా ఇది. ఇదంతా బాగానే ఉంది. సో వినటానికి చెప్పడానికి బాగానే ఉంటుంది. బట్ దీన్ని స్క్రీన్ మీద తీసుకురావడంలో మాత్రం వివేక్ ఆత్రేయ ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. చాలా ఇల్లాజికల్గా నడుస్తూ ఉంటాయి. ఈ సోకులపాలెం అనేది మనకు తెలుసు, వాళ్ళు ఒకప్పుడు నేరగాళ్ళు అయినప్పుడు, ఒకప్పుడు దొంగవాళ్ళు ఏదో అయినప్పుడు, ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్ ఎవరైతే ఉంటారో అక్కడ వాళ్ళందరూ కూడా అత్యంత పిరికి వాళ్ళుగా, ఏమాత్రం రియాక్ట్ కాని వాళ్ళుగా, కొడుతూ ఉంటే తన్నించుకునే వాళ్ళుగా ఇలా చూపించడం అనేది అస్సలు ఏమాత్రం, అసలు వాళ్ళు ఎలా ఒకప్పుడు నేరగాళ్ళు ఉంటారు అయ్యారు అనేది మనకు అంతుబాటని విషయం. సో అది ఒక యాంగిల్ అయితే, ఇతను ఒకరితోటి గొడవ పడినప్పుడు, ఒక రౌడీతోటి, ఒక గుండాతోటి ఇతను శనివారమే రియాక్ట్ అవుతాడు, కొడతాడు తిరిగి అని తెలిసినప్పుడు మిగతా టైంలో అతని మీద పగ తీర్చుకోవచ్చు. మనం కొట్టాడంటే అతను మళ్ళీ రివెంజ్ తీర్చుకోవచ్చు. కానీ వాళ్ళు మళ్ళీ శనివారం దాకా వెయిట్ చేస్తా కూర్చోవటం తెలిసి కూడా. ఓకే. ఇదంతా కూడా చాలా ఇల్లాజికల్ థింగ్గా ఉంటాయి. దీంతో ఏంటంటే ఆ క్యారెక్టరైజేషన్ ఆ నడపటంలో ఖచ్చితంగా డైరెక్టర్ కొంచెం తడబడ్డాడనే చెప్పాలి. సో చాలా వరకు పొంతం లేకుండా కనిపిస్తూ ఉంటుంది అతని క్యారెక్టరైజేషను, అతనికి వచ్చే సీన్స్. అలాగే మీరు చెప్పేదాని ప్రకారంగా హీరో గనక అతని జోలికి వచ్చిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకుంటే శనివారం ఎంచుకుంటారు, బాగానే ఉంది. అంటే మిగతా రోజులు విలన్స్ ఎవరైతే ఉన్నారో హీరో మీద పగ తీర్చుకుంటారా? అసలు లేదు, అదే వచ్చింది. తెలిసి కూడా ఒక నారాయణ ప్రభ అని ఒక అతను ఉంటాడు, అజయ్ ఘోష్ చేశాడు. ఆ క్యారెక్టర్ అతను శనివారమే తంతాడు, మిగతా రోజులు తనడం తెలియదు. అతన్ని కొట్టడానికి మళ్ళీ మనుషులు పంపిస్తారు. వాళ్ళు మిగతా రోజులు ఏం చేయరు, వాళ్ళు ఇతను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. శనివారం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంటారు, తన్నించుకోవడం కోసం. ఇది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంటుంది మనకి. ఓకే. సో లాజిక్ ఎక్కడా లేదండి, అది లాజిక్ అందకుండా ఉంటుంది. ఆ సోకులపాలెం విలేజర్స్ ప్రవర్తించే తీరు, అది విలేజా బస్తీ అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్ అని చూపిస్తారు, సో సోకులపాలెం పోలీస్ స్టేషన్ అని చూపిస్తారు. సో అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అత్యంత పిరికి వాళ్ళుగా ఉంటారు. ఆ విలేజ్లో ఉండే వాళ్ళందరూ కూడా ధైర్యమే చేయరు వాళ్ళు. సో వాళ్ళలో ధైర్యం తీసుకురావడం కోసం హీరో చేసే పనే సినిమా, ఏం చేశాడనేది సినిమా. సో ఈ డ్రామా ఏదైతే ఉందో అది కరెక్ట్గా స్క్రీన్ మీదకి ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. ఓకే. సో తండ్రి అంటే ఇతనికి ఒక అలవాటు ఉంటుంది, తను ఎవరి మీద అయితే ఒక పేరు రాశాడంటే వాళ్ళ మీద ఖచ్చితంగా శనివారం నాడు ఏదో చేయబోతున్నాడని అర్థం. సో ఇతను ఏంటంటే అత కొడుకు ఎవరి పేరు రాస్తే తండ్రి పోయి వాళ్ళందరినీ కాపాడే డ్యూటీలో ఉంటాడు. ముందే హెచ్చరించి మా కొడుకు వస్తాడు తంతాడరా మిమ్మల్ని అని చెప్పి అలా ఆ టైప్ ఆఫ్ పెట్టారు. మళ్ళీ అంటే
కొడుకు తండ్రి మాట పూర్తిగా వినని కొడుకు అయితే కూడా కాదు, కానీ కంట్రోల్ చేయలేడు ఓకే. తండ్రి కూడా. కొడుకు ఎమోషన్స్ ఉన్నాయి, కంట్రోల్ చేయలేడు. సో అలా ఆ ప్లే అలా చేశాడు అనమాట. దాంతో అంటే చూసేవాళ్ళకి మన ప్రేక్షకులకి ఏంటంటే ఏంది మరి ఇట్లా ఎంత ఇల్లాజికల్గా ఉంది ఇదంతా కూడా కథ అంతా అని అనిపిస్తూ ఉంటుంది. బట్ అలా ఈ స్క్రీన్ ప్లేలో దొరికినటువంటి ఈ క్యారెక్టరైజేషన్లో దొరికినటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి స్పష్టంగా తెలిసిపోవటం అనేది ప్రేక్షకుడికి తెలియకుండా ఉంటే వేరే, తెలిసిపోతూ ఉంటే మనకి ఇంట్రెస్ట్ చచ్చిపోతుంది. సో ఈ సినిమాలో జరిగింది ఏంటంటే అది ఈ డ్రామా మీద మనకి ఇంట్రెస్ట్ ఉండదు, కానీ కొన్ని బిట్లు మాత్రంగా చూసుకుంటే కొన్ని చోట్ల డైలాగ్స్ కానీ పంచెడు మంచి డైలాగ్స్ పడతాయి. సో అవన్నీ కూడా కొన్ని చోట్ల విజువల్స్ వేసే రీతిలో ఉంటాయి. బట్ ఓవరాల్గా చూసినప్పుడు మనకు అంత ఎఫెక్టివ్గా అనిపించదు. ఏదైతే ఎమోషన్ తీసుకురావాలో హీరో క్యారెక్టర్లో ఆ ఎమోషన్ని తీసుకురావడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. కొన్ని చోట్ల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎలా ఉంది? నాని మనకు పర్ఫార్మర్గా మంచి పర్ఫార్మరు, కానీ ఎక్కడైతే అతను కోపాన్ని ప్రదర్శిస్తాడో, ఎక్కడైతే తీవ్ర ఉద్రేకానికి గురవుతాడో ఆ టైంలో కూడా అతను గట్టిగా పలకాల్సిన డైలాగ్స్ని కూడా కొంచెం స్లోగా చెప్పడం, ఇది కొంచెం ఎందుకు అలా చెప్తాడు అనేది కూడా అర్థం కాదు మనకి. సో అక్కడ డైరెక్టర్ అతని నుంచి తను మరి అంతే రాబట్టుకోవాలనుకున్నాడా ఏంటో మనకు తెలియదు. ఏంటి మ్యూజిక్ కూడా అంతగా ఆకట్టుకున్నట్టుగా ఏం లేదు అనుకుంటా. మ్యూజిక్ పాటల వరకు బాగానే ఉన్నాయి, కొన్ని పాటలు పర్వాలేదు, కొన్ని చోట్ల అదే చెప్తున్నా పార్షియల్గా చూసినప్పుడు కొన్ని సీన్లో బాగానే ఉంటుంది. సో ఈ యాక్షన్ సీన్స్ అప్పుడు అక్కడ తేలిపోతున్నాయి. ఓకే, యాక్చువల్గా ఎమోషన్ ఉండాలి కదా యాక్షన్ సీన్ వచ్చినప్పుడు. అతని క్యారెక్టరైజేషన్ బట్టి చూస్తే మంచి ఎమోషనల్గా రావాల్సినటువంటి ఫైట్ సీన్స్ కూడా రెగ్యులర్ ఫైట్ సీన్స్ కింద మారిపోయాయి. ఓకే. సో దాంతో ఏంటంటే ఫోకస్ మొత్తం కూడా ఈ శనివారం మీదే అతను చేయటం, అతను ఆ కోపాన్ని ప్రదర్శించేది. దీంతో ఏంటంటే ఒక ఎమోషన్ క్యారీ కాల. ఓకే, అది దెబ్బతీసిందని చెప్పాలి. సరిపోదా శనివారం అనేది డిజాస్టరా లేదంటే యావరేజ్గా మిగిలిపోయేటువంటి చిత్రమా అంటే? దానికి ముందు నేను ఒకసారి ఈ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా చెప్తాను. కానీ అది ఎస్జే సూర్య మాత్రం టాప్ క్లాస్కి, అతను ఇన్స్పెక్టర్ దయానంద్ అనే క్యారెక్టర్లో అతను మాత్రం దున్నేశాడని చెప్పాలి. అతని అన్న కుర్మానంద్ అని వీళ్ళిద్దరికి పడదనమాట, అన్నదమ్ములిద్దరికి. అది మురళీ శర్మ. ఓకే. సో అతను ఎలాంటి పర్ఫార్మరో చెప్పాల్సిన పని లేదు, అతను చాలా బాగా చేశాడు. హీరోయిన్గా కానిస్టేబుల్గా వస్తుంది అమ్మాయికి. ఆ రోజు నుంచి అమ్మాయికి ఎదురయ్యే అనుభవాలు ఇవన్నీ కూడా అవి బాగా తీశాడు, పర్వాలేదు బాగానే. సో ఆమె కూడా బాగా చేసింది. ఎక్కడో నాకు సాయి కుమార్కి ఇతనికి హీరోకి మధ్య తండ్రి కొడుకులు కదా, ఆ కెమిస్ట్రీ అనేది సరిగా వర్కౌట్ కాలే ఇక్కడ. అది వర్కౌట్ అయినట్టు ఇంకో లెవెల్లో ఉండేది. సో అది వర్కౌట్ కాకపోవడం మైనస్. సాయి కుమార్ యాజ్ యూజువల్గా ఆయనకి ఏదైతే వచ్చో అదే చేశాడు ఈ సినిమాలో. శుభలేఖ సుధాకర్, హర్షవర్ధను, సో అజయ్, ఇలా కొంతమంది ఉన్నారు. అభిరామి హీరో అంటే చిన్నప్పుడే చనిపోతుంది కాబట్టి ఆ క్యారెక్టర్ సాయి కుమార్ భార్యగా అభిరామి, ఒకప్పుడు హీరోయిన్ ఆమె, చాలా చక్కగా అమ్మాయి చేసింది. అజయ్ ఘోష్ కూడా ఒక నారాయణ ప్రభ అనే క్యారెక్టర్, అతను ఓకే. సో అయితే ఎక్కువ అవకాశం రాలేదు అతనికి నటించడానికి, అతనికి బాగానే ఉన్నారు. ఇక టెక్నికల్గా చూసినప్పుడు ఇందాక మనం మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నాం. ఇదైతే బాగుంది. సినిమాటోగ్రఫీ మురళి అనే అతను బాగా చేశాడు. కార్తిక శ్రీనివాస్ ఎడిటింగ్, తను డైరెక్టర్ ఏది ఇచ్చాడో చాలా వరకు చూశాడే కానీ బట్ అనవసరమైనటువంటి సీన్లు ఏవైతే ఉన్నాయో దాన్ని కత్తిరించడంలో ఫెయిల్ అయ్యాడు. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ సినిమా డిజాస్టర్ అయితే మనం చెప్పను కానీ బట్ ఇది హిట్ అయ్యే అవకాశాలు మాత్రం నాకు తెలిసి 5% కూడా ఉండవనే చెప్తాను నేను. 5% అంటే అదే 5% అంటే అంతే కదా, 95% అవకాశాలు లేవు, హిట్ అయ్యే అవకాశాలు లేవు. సో నేను ఆ 2.5 మధ్య దీనికి రేటింగ్ అయితే ఇస్తా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.